రాధిక అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక్కడ గనక మనము చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనక రాధిక పేరును చూసుకున్నట్లయితే, ఇక్కడ కింద వాల్యూస్ యేసుకొని ఈ 9 గదుల బాక్స్‌లో గనక ఫిల్ చేసినట్లయితే, మనకు ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 6 అంటే 2 సంతానం కలుగుతుంది రాధికకి. అదేవిధంగా ఏ అంటే 1 వివాహం. రాధికకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశం ఉంది రాధికకి. అదేవిధంగా 5 హెచ్ అంటే సొంత గృహం. రాధిక సొంత గృహం కట్టుకుంటుంది. ఇక్కడ గనక మనం ఫిల్ చేసినవి చూస్తే 1, 2, 4, 5 ఇవి పాజిటివ్‌గా ఉంటాయి. మనకు నెగెటివ్‌గా ఉండేటివి ఏంటంటే ఫిల్ గానివి. ఇక్కడ 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో రాధికకి అందరితో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 6 చదువు. చదువు బాగా కష్టపడి చదువుతుంది ఉద్యోగాల కోసం. కానీ అంత ఈజీగా రావు. 7 వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా గూడా రాధిక క్లాత్‌కి సంబంధించింది ఫ్రూట్సు ఇలా ఏ వ్యాపారం చేసినా గూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8 ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి రాధికకి. 9 విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటుంది. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా రాధికకి శత్రువులు గూడా ఎక్కువగా ఉంటారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాధిక పేరు మీద ఇది 100లో ఒక 60% వారికే వర్తిస్తుంది. చాలామందికేంటంటే వారి డేట్ ఆఫ్ బర్త్‌ను గూడా మనం పరిశీలించినట్లయితే పేరులో వాల్యూస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ జాతక కుండలు చూసినట్లయితేనే పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఈ రాధిక అనే పేరు పెట్టుకున్నవారు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపించండి.